ఇక ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె చేస్తున్నాయి. నిన్నటి నుంచి ఉచిత ఓపీ సేవలు కూడా బంద్ అయిపోయాయి. 2000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. వారంలోగా సమస్య పరిష్కరించాలని కోరారు. మందులు బకాయిల విడుదల తర్వాతే చర్చలు జరుపుతామని తేల్చి చెబుతున్నారు. అలాగే యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ కు వెళ్లే ముందు తమకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరుతున్నారు. తమను కూడా కొత్త సిస్టమ్ లో స్టేక్ హోల్డర్స్ గా చేర్చాలంటున్నారు. యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ లో ఇన్సూరెన్స్ ప్యాకేజ్ రేట్స్ తెలియజేయాలని ఆశా ప్రతినిధులు కోరుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ గారికి ఒక లెటర్ అన్నది ఇష్టం జరిగింది. దాంట్లో మా ప్రాబ్లమ్స్ మెయిన్గా పాత డ్యూస్, రెండోది ఆపరేషనల్ ఇష్యూస్, మల్టిపుల్ థింగ్స్, తర్వాత రేషనలైజ్ ఆఫ్ ప్యాకేజెస్, తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చి ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో మా స్టేక్ హోల్డర్స్ పరంగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని మనవి చేసుకుంటాం జరిగింది. మా మనవి ఏంటి అంటే ఇది సీఎంగా దృష్టిలోకి తీసుకెళ్ళాలి అండ్ ఖచ్చితంగా కూడా ఆయన మాకు అండగా ఉంటారు అండ్ తొందరగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకొస్తారు, హాస్పిటల్ సపోర్ట్ చేస్తారు అన్న ఆశ మాకు ఉంది. ఓపీడీ సర్వీసెస్ ఆపుతం వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే హాస్పిటల్స్ వైపు నుంచి మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్, ప్రభుత్వ చర్యలపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఏపీ వ్యాప్తంగా నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవల బంద్ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా వీళ్ళ డిమాండ్స్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయినప్పటికీ కూడా వీళ్ళు మా పరిష్కారం దొరికే వరకు కూడా ఓపీడీ సేవలను మేము కొనసాగించేది లేదు అని కూడా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎమర్జెన్సీ సేవలు మాత్రం కొనసాగిస్తాము, మా పెండింగ్ బకాయిలు రిలీజ్ చేసే వరకు కూడా చర్చలకు కూడా మేము రాము, ఖచ్చితంగా మా నిధులు విడుదల చేయాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 2000 కోట్లకు పైగా నిధులు పెండింగ్లో ఉన్నాయి. గతంలో 3 సార్లు చర్చలకు వచ్చాము, కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి స్పందన లేదు, బకాయిలు విడుదల కాలేదు, మాపై ఒత్తిడి పెరుగుతుంది అండ్ అలాగే మెయింటెనెన్స్ కూడా కష్టతరంగా మారింది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ సేవలను కొనసాగించాలి అంటే కనుక ఖచ్చితంగా మా పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి. దీంతో పాటు ఏదైతే ప్రభుత్వం ఇన్సూరెన్స్కి సంబంధించి హైబ్రిడ్ మోడ్లో ముందడుగు వేస్తుందో దానికి సంబంధించి కూడా క్లియరెన్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ ఇవ్వాలి అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మాతో ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మేము కూడా అందులో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మాకు కూడా సమాచారం ఇచ్చి మాతో చర్చలు జరిపిన తర్వాత ఇన్సూరెన్స్ ప్యాకేజీల విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాతే ముందుకెళ్లాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా నెట్వర్క్ హాస్పిటల్ సంబంధించినటువంటి సమాచారం. మరోపక్క ప్రభుత్వం సైడ్ నుంచి చూస్తే కనుక ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి పలుమార్లు గతంలో చర్చలకు పిలిచారు, బకాయిలు విడుదల చేస్తామని కొంతమేర విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అప్పట్లో కొంత ఆందోళనకు పిలుపునిచ్చినా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ మళ్ళీ కొన్ని రోజుల పాటు సేవలను కొనసాగించాయి. ఇప్పుడు మళ్ళీ బంద్కు పిలిపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంతర్గతంగా సచివాలయంతో పాటు ఉన్నతాధికారులతో కూడా పెండింగ్ బకాయిలు ఎన్నున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. మరోపక్క ఏదైతే హైబ్రిడ్ మోడ్కి సంబంధించి నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ డిమాండ్స్ని తెరపైకి తెస్తుందో వాటికి సంబంధించి కూడా గతంలోనే మీతో చర్చించి ఒక సమావేశం ఏర్పాటు చేసి కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైనా కూడా ఒకవైపు నుంచి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి, మరోపక్కన నెట్వర్క్ హాస్పిటల్స్ స్ట్రైక్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే కనుక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా నాన్ ఓపీడీ సేవలన్నీ కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే కొనసాగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత ఇచ్చే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆరోగ్యశ్రీ ఓపీడీ సేవలు నెట్వర్క్ హాస్పిటల్స్లో అయితే బంద్ కొనసాగుతుంది.